హైదరాబాద్ వాసులకు ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే డ్రైవర్లు కావచ్చు, ప్యాసింజర్లు, ప్రయాణికులంతా కూడా రోజువారీ తమ తమ కార్యకలాపాలకు వెళ్ళవలసినటువంటి రూట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, లేదంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినటువంటి 9 నెలలు గ్యాప్, లాంగ్ గ్యాప్ కూడా మీకు వచ్చేటువంటి ఆ రూట్స్ ఏదైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఆ రూట్లను కాకుండా కూడా ఇంకొక వేరే రూట్, ఆల్టర్నేట్ రూట్లను కూడా పర్యవేక్షించినటువంటి సిటీ ట్రాఫిక్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా NH44 సుందరీకరణలో భాగంగా ఆ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించే పనిలో తెలంగాణ రాష్ట్రంలో కొంత సుందరీకరణ, కొంత డెవలప్మెంట్ పేరు మీదట ఏదైతే శ్రీనగర్ నుంచి నేరుగా కన్యాకుమారి వరకు వచ్చేటువంటి NH44 ఏదైతే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిల్డ్ కన్స్ట్రక్షన్ అంతా వరకు జరుగుతుంది. కాబట్టి ఇది ఒక దారి మళ్లింపు చర్యలు కూడా సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే ట్రాఫిక్ పోలీసులంతా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒక ట్రాఫిక్ డైవర్షన్స్ ఇన్ కనెక్షన్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలివేటెడ్ కారిడార్ ఫ్రమ్ పారడైజ్ జంక్షన్ టు డైరీ ఫార్మ్ ఆఫ్ రోడ్ ఆన్ నేషనల్ హైవే 44. ఇది ఒక హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బోర్డు. ఇది దానికి సంబంధించినటువంటి మ్యాప్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి మీకు చేస్తాను. ఒకసారి ట్రాఫిక్ డైవర్షన్ చూద్దాం. ద రూట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి రెడ్ మార్క్ తోటి, సజెస్టెడ్ రూట్ తోటి గ్రీన్ తోటి, డైవర్షన్స్ పాయింట్లతోటి అక్కడ ఉన్నటువంటి పాయింట్లను మీరు చూడొచ్చు. ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా అక్కడ మార్క్ చేసి మనకు సిగ్నల్ ఇస్తున్నటువంటి, సజెషన్ ఇస్తున్నటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. నేరుగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అటు సుచిత్ర వెళ్ళాల్సినటువంటి ఊర్లు, అవుటర్ కావచ్చు, లేదంటే బాపూజీ నగర్ కావచ్చు, సెంటర్ పాయింట్ కావచ్చు, డైమండ్ పాయింట్ కావచ్చు, టాడ్ బండ్ కావచ్చు, మస్తాన్ కేఫ్ కావచ్చు, NCC గేట్ నుంచి JBS, బేగంపేట్, అన్నానగర్, లేదంటే రాజీవ్ గాంధీ స్టేచెస్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళవలసినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నా కూడా మీరు బల్మరి ఏదైతే రాజీవ్ గాంధీ స్టేటస్ నుంచి మీరు కంపల్సరీ వెళ్ళవలసినటువంటి ఈ యొక్క JBS కావచ్చు, లేదంటే టాడ్ బండ్, మస్తాన్ కేఫ్ వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోడ్డు మాత్రం కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. బలం రాయి అనే ప్లేసెస్ నుంచి ఇదంతా కూడా కంప్లీట్ క్లోజ్ అయి ఉంటుంది. దానికి సిటీ సెంట్రల్ ఆఫీస్ నుంచి, CTO ఆఫీస్ నుంచి, పారడైజ్ సికింద్రాబాద్ నుంచి, లేకపోతే JBS నుంచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి NCC ఆఫీస్ అక్కడ నుంచి అంతా కూడా మస్తాన్ కేఫ్కి వెళ్ళవలసినటువంటి ప్లేసెస్ ఉంది. లేదంటే సెంటర్ పాయింట్ వచ్చేసి బాపూజీ నగర్, లేదంటే సుచిత్ర వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రూట్లను వేరే విధంగా తీసుకోవద్దు. ఈ రూట్లను కంపల్సరీ మీరు విస్మరిస్తే, ఈ రూట్లను మీరు ఫాలో అయితే మీ యొక్క టైంకు ఉన్నటువంటి సేఫ్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటు ఏదైతే అన్నానగర్ ఉందో, టాడ్ బండ్ ఉందో, సెంట్రల్ పాయింట్ ఉందో, ఆ సెంట్రల్ పాయింట్ అంతా కూడా JBS నుంచి మొదలు పెట్టుకుంటే SBI, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే వయా JBS కావచ్చు, NCC కావచ్చు, టాడ్ ఫోర్ట్ కావచ్చు, మడ్ ఫోర్ట్ కావచ్చు, లేదంటే డైమండ్ పాయింట్ అంతా కూడా ఒక్కసారిగా సెంట్రల్ పాయింట్ నేరుగా మీరు సేఫ్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇటు సిటీఓ నుంచి మొదలు పెట్టుకుంటే కంపల్సరీగా రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి కంపల్సరీగా ఇటు లెఫ్ట్ తీసుకొచ్చి ఈ యొక్క రోడ్డు కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేరుగా మస్తాన్ కేఫ్కి వెళ్ళాలంటే టాడ్ బండ్ మీదుగా వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి డైమండ్ పాయింట్కు నేరుగా వెళ్ళవలసినటువంటి డైవర్షన్స్ అంతా కూడా ఇది ఒక మంచి రూట్ అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుంటే దాదాపు 9 నెలలు కనుక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుంటే మీకున్నటువంటి టైం సేవింగ్ కూడా మీరు కోల్పోతారు. మేము సజెస్ట్ చేసినటువంటి రూట్లో మీరు కనుక వెళ్ళగలిగితే మీరు మాత్రం అతి చేరువలో తొందరగా చేరుకుంటారని చెప్పేసి పోలీస్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ కూడా అంతరాయం కలిగించకుండా యంత్రాంగం కూడా మొత్తం పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఎవరైతే డైలీ ట్రావెలర్స్ ఉన్నారో రేడియో మిర్చి ద్వారా కావచ్చు, మన FMల ద్వారా, లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ వెల్ఫేర్స్ ఏదైతే ప్రజలకు తొందరగా అందించేటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియాల ద్వారా ఈ యొక్క రూట్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. దీని మీద ఇంకేమైనా అవగాహన కల్పించేలా ప్రతి ఒక్క టీవీ ఛానల్స్తో పాటు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోలు చేయాలని చెప్పేసి అక్కడ ఉండే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విషయానికి సంబంధించింది ఏదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి NH44 శ్రీనగర్ నుంచి నేరుగా కన్యాకుమారి వరకు వెళ్తున్నటువంటి లాంగెస్ట్ NH ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హైలైట్ చేయాలి. కాబట్టి కొంచెం సుందరీకరణలో భాగం కాబట్టి ఈ యొక్క 9 నెలలు
అంటే అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకుంటే రానున్న 8-9 నెలలు కూడా ఈ యొక్క పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క రోడ్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది. ఈ రూట్లను కూడా మీరు ఈ రూట్ ఏదైతే సిటీ ఆఫీస్ నుంచి బలంరాయి అనే ఈ రూట్ అంతా కూడా మానేస్తే ఈ రూట్ని తప్పించి ఇంకొక సజెస్ట్ చేసినటువంటి రూట్లు మీరు వెళ్ళగలిగితే ఇదంతా కూడా బాగుంటుంది. మీ లైఫ్ ఉన్న కూడా లైఫ్ జర్నీ కూడా కొంచెం ఈజీగా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ట్రాఫిక్లో ఇరుక్కోవడం కావచ్చు, లేదంటే మేము చెప్పిన తర్వాత కూడా ఆ రూట్లో రావడము, ఆ రూట్లలో తరచుగా ట్రావెల్ చేస్తే మాకు ఇబ్బందితో పాటు ప్రజలకు కూడా ట్రావెలర్స్ కూడా ఇబ్బంది కలిగించే వారు అవుతాను. మా యొక్క పర్యవేక్షణలో మీరు ఉంటారు కాబట్టి మా యొక్క మంచి చెడులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా అక్కడ కేవలం ట్రాఫిక్ కంట్రోలే కావచ్చు, లేదంటే ఇతర సంబంధించినటువంటి కంట్రోల్ ఉంటుంది కాబట్టి, లేదంటే పోలీస్ బందోబస్తు కంపల్సరీ ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రజలంతా కూడా మార్చకుండా చెప్పకుండా మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే మీరు నేరుగా మీ యొక్క జర్నీస్కి తొందరగా చేరుకుంటా అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ప్రజలారా మీకు కూడా ఇదొక హింట్గా మీకు ఒక చేరుకునే విధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ దగ్గరికి చేరుకునే విధంగా మా హిట్ టీవీ కూడా మ్యాప్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఇది హైదరాబాద్లో తరచూ ట్రావెల్ చేసే వాళ్ళ పైన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకు చెప్పండి, లేదంటే వాళ్ళకు తెలియజేసేలా కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ రూట్లలో వెళ్లకుండా వాళ్ళ టైం సేవ్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో లైక్తో పాటు షేర్, కమెంట్లు మీరు ఏ రూట్లలో ట్రావెల్ చేస్తున్నారో కూడా కమెంట్ల రూపంలో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.